వేదిక మీద ఉన్న నా సహచర నాయకులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు మంచి సందర్భం. సింగనమల నియోజకవర్గం కార్యాలయ ప్రారంభం. దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మర్చిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మర్చిపోకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు లేదా 1,20,00,000 కుటుంబాలకు గుర్తు చేసి అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఆల్రెడీ మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు చూశారు కూడా. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అదొక మంచి సందర్భం. సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు. ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు, అలాగే ఎలా మోసాలు చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించాడు, ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే 5 ఏళ్లలో ఒకేసారి 15 ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు. ఆ రకంగా రికార్డ్ అయింది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా, ఒకటంటే ఒకటే ఎందుకంటున్నా అంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు. కానీ 5 లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు. అది 10 లక్షలు టార్గెట్ అంటున్నారు. ఇంకొక 5 లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి ఉన్న వాటికి కోత పెడుతున్నాడు. ఇంకా మిగిలినవి ఏదీ లేదు, అమలు కాలేదు. ఇంకో పక్క ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిథున్ అన్నట్టు రోజుకు తెస్తే కనీసం 1000 సార్లు, మన ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటారు. ఎవడో రికార్డు తీశాడు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడేవి చేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం లేదా ఆయన్ను ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైళ్ల పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. సరే మనం చెప్పాలి, నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేట్టుంది. జైలు బరోలాగా మనమే బయలుదేరాల్సి వచ్చేట్టుంది కొద్ది రోజులు అయితే. నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తామని. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు 2 దీంతో తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది. తనకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు. కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది ఇంకా వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో
ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతుంది అనేది. అడ్డంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అని. పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు, ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యమం చేపట్టాము. ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. వాళ్ళు రేపు నిలదీస్తారు. ఈ జూలై 1 నుంచి టీడీపీ నాయకులు, మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి, గడప గడపకు వెళ్ళమని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు బాండు ఇచ్చిన బాండును త్రికరణ శుద్ధితో అమలు చేస్తానని ఏదైతే ఇచ్చారో, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే ఏమేమి వస్తాయని లెక్కగట్టి వేసి ఇచ్చారో, లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలికారో, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్లకు ఎంత వస్తుందని, అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని వచ్చిన వాళ్ళని నిలదీయాలి. ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో, ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో, అవి ఆ మీడియా కావచ్చు, దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు. దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి 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 అవే నిజాలనేట్టు నమ్మబలికేది, అదే నిజమని కూడా అనుకుంటారు. ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికి రాష్ట్రం 14 లక్షల కోట్లలో అప్పులో ఉంది అన్నప్పుడే అది అబద్ధం. తర్వాత తెలియంది 6-7 లక్షలకు మించి కోట్లకు లేదు. అందులో ఆయన వాటా 3 లక్షల కోట్లు ముందున్నది ఆయనది కలుపుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని పథకాలు చేసి ఇంత చేసినా కూడా కోవిడ్ లాంటి టైంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిన 3 లక్షల కోట్లు అప్పు అయితే ఆయన అప్పుడు 14 లక్షల కోట్లు అన్నాడు. ఇంత ఉన్నప్పటికీ నేను వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కంటిన్యూ చేయడంతో సహా కొత్తగా ఇవి ఇస్తాను చదివాడు, లిస్టు చదివాడు. అవి సూపర్ 6, సూపర్ 7 లేదా 143 ఎన్ని ఉన్నాయో లెక్క. అందులో చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి బుద్ధి పుట్టుబడి ఎలాగూ ఇచ్చేవి కాదులే అనుకున్నాడు, అడ్డంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆ హామీలన్నీ ఈరోజు అయిపోయిన తర్వాత అంతే తేలిగ్గా, ఆ రోజు ఎంత తేలిగ్గా హామీలు ఇచ్చాడో ఈరోజు అయిపోయాక అంతే తేలిగ్గా, ఐ థింక్ ఈ జిల్లాలోనే ఎక్కడో అన్నట్టున్నాడు, ఆ రహస్యం ఏదన్నా సంపాదించే మార్గం ఉంటే చెవులో చెప్పమని. మొన్న ఈ మధ్య అన్నీ ఇచ్చేసాం పోండి, మీరు ఇంకా అడిగితే మీ 4 మందం అన్నాడు. ఇంకోటి ఏదో ఆడబిడ్డనిది P4 అని ఒక కొత్త మంత్రం తీసుకున్నాడు. ఆ P4 కింద అటాచ్ చేస్తానన్నాడు. అంటే గాలికి పోయే పేలపిండి, నువ్వేదన్నా ఎవరికైనా దానం ఇస్తా ఆ దానం వీళ్ళకి ఇచ్చేస్తే ఈయన చేసినట్టు. ఏదైతే ప్రభుత్వ బాధ్యతో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కకు తోసేసి ఏదైనా స్వచ్ఛంద సంస్థలో లేక దాతలు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే మీరందరూ చేసి సమాజం బాగుండేట్టు చూసుకోండి, నేను పైనుంచి చూస్తుంటాను, లేదా యోగాంధ్ర
నిర్మిస్తాను, యోగముద్రలోకి వెళ్తాను, లేదా నిన్న గంజాయిని తొక్కేస్తాను, లేదా ఇంకోటి ఏదైతే తన బాధ్యత కాదో అవన్నీ నెత్తికెత్తుకొని, లేదా 60 ఏళ్లలో ఒక స్వర్గం నిర్మిస్తాను, 2047 2067 పెంచుకుంటూ, ఇలాంటి వాటితో భ్రమలో పెట్టేవి కానీ, లేకుంటే తనకు సంబంధం లేనివి కానీ. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి, ఈ రాష్ట్రంలో పేదల గురించి, ఈ రాష్ట్రంలో నేను చేస్తానన్న పనులు చేస్తున్నానా లేదా, ఈ రాష్ట్రంలో రైతాంగం కష్టపడుతుంటే ఏం చేయాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏ సమస్య ఉన్నా ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అంతవరకు ఆయన ముందు అడిగేస్తే, ఈయన ఈ సమస్యలు ఏవి ప్రజలకు సంబంధించినవి, తనకు సంబంధించినవి కావని తానే సమస్యలకు కారణభూతుడవుతూ చట్టాలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించి అడ్డగోలు పాలన సాగిస్తున్నాడు. ఏదన్నా ఎవరన్నా ప్రశ్నిస్తే మేము ఇంత పెద్ద స్వర్గాన్ని నిర్మిస్తుంటే మీరు ప్రశ్నిస్తారా అని ఎదురుదాడి ప్రారంభిస్తున్నాడు. ఇవి ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎన్ని కేసులు పెడుతున్నారో ఈ జిల్లాలోనే మొదలు పెడితే బార్డర్లో మొదలు పెట్టిన నుంచి, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, ఇప్పుడు సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. చట్టాన్ని పూర్తి కంప్లీట్ ఒక వైరస్ పట్టుకున్నట్టు, కరోనా వైరస్ పట్టుకున్నట్టు పట్టేసుకున్నారు. మొత్తం వ్యవస్థలన్నిటికీ చంద్రబాబు వైరస్ లాగా ఒకటి పట్టుకుంది. వాటిని పూర్తిగా పోలీసు వ్యవస్థను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఎంత అడ్డగోలుగా సాగుతోందంటే, నిన్ననే ఈరోజు చూస్తే మీరు గమనించారు, రాయచోట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏడాది 14 నెలల క్రితం ఎలక్షన్ ప్రచారంలో బాణాసంచా కాల్చారంట. అప్పుడు ఎవడికో గాయమైంది, సహాయం చేశారు. మిథున్ రెడ్డి అక్కడి నుంచే పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎలక్ట్ అయ్యాడు, వీళ్ళు సహాయం చేసినట్టున్నారు. అయిపోయింది. తర్వాత ఆ కాల్చిన వాడు ఎవడో టీడీపీలోకి వెళ్ళాడు. మరి వాడికి వచ్చిన ఐడియానో వీళ్ళు ఎక్కిచ్చారో తెలియదు కానీ ఒక కేసు, దాంట్లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పెట్టారు. అంటే డైనమైట్లు గినమైట్లు ఉంటాయి కదా, అవి ఎత్తుకొని తిరిగి అంతా చేస్తే శ్రీకాంత్ రెడ్డి అక్కడ లేడు కానీ పెట్టేశారు. ఒక ఎంపీపీని అరెస్ట్ చేశారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి 8వ 9వ జైల్లో ఉంటే, ఏది ఇట్లా పెట్టారని కలెక్టర్ని కలవడానికి జేసీ అపాయింట్మెంట్ ఇస్తే పోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. లోపల పోయి ఇచ్చి బయటకు గుంపుగా వస్తుంటే ఇంకా పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు పెట్టినాట. ఆయన సెక్యూరిటీ కంప్లీట్గా తీసేశారు. జెడ్ ప్లస్ పేరుకుంది కానీ మీరు గమనించింటారు, ఎక్కడన్నా వస్తే మన కార్యకర్తలు వాళ్ళు రోప్ పట్టుకున్నావు లేదా కోటలాగా నిలబడాల్సి వస్తాను తప్ప పోలీసు ఎక్కడా కనపడట్లే. కనపడితే ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఉన్నారు ఆయన పక్కన చూసి మళ్ళీ అరెస్ట్ ఎట్లా చేయాలని. దాంట్లో కూడా పరాకాష్ట నిన్న జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఇన్సిడెంట్ మీరంతా ఫాలో అయి ఉంటారు. ఆ ఇన్సిడెంట్కు సంబంధించి మొన్న వాళ్ళు రాసినారు జడ్జి ముందు పెట్టిన దీంట్లో అర్జీలో, పోలీసులు సెక్షన్స్ మారుస్తూ. మామూలుగా అయితే ప్యాసింజర్స్కి అప్లై కాదు కదా, మరి ఎట్లా తీసుకురావాలనుకున్నట్టున్నారు. A2 E2 A6 అంటే A2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు కారు ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట. A2 నిజంగా ఇదే రాశారు, A2 నుంచి A6 వరకు. అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా పేర్ని నాని, విడుదల రజని, KNR, వీళ్ళు ఉన్నట్టున్నారు 6. సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను ఎవరిను ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలేశారట. బయట అందరూ వద్దు అంటుంటే లేదు ఎక్కించన్నారట. అంటే వాళ్ళ ధైర్యము, ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు అది చూడగానే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత వికారపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనే అర్థం కాదు. నిజంగా ఇదే రాశారు. ఎందుకంటే కేసు పట్టుకోవాలి కాబట్టి డెలిబరేట్గా వీళ్ళు కాన్షియస్గా చంపారు అని. ఎవరిని? మన కార్యకర్తలు. పోనీ ఆ విజువల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలన్నా కూర్చున్నారంటే లేరు. ఆయన డోర్ బయట జనం మధ్య ఉన్నారు, డోర్ తీసుకొని ఫుట్బోర్డు మీద నిలబడి ఉన్నారు. అది పట్టదు. కేవలం కేసులో ఇరికించాలి, రాసేసి పెట్టేయడం. ఒక మాజీ ముఖ్యమంత్రి
ఇంత పెద్ద పార్టీ అధ్యక్షుడు మనం అట్లా చేయలేదే. చంద్రబాబు నాయుడుని చేసే టైంకు, అరెస్ట్ చేసే టైంకు పక్కాగా ఎవిడెన్సులతో సహా ఆయన ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు, లేదా అవినీతి కార్యక్రమంలో ఆయన సంతకాలతో సహా ఎట్లా దొరికాడనేది మొత్తం చూసిన తర్వాతనే 3-4 తర్వాత మనం వచ్చిన 3-4 సంవత్సరం తర్వాత అరెస్ట్ అయ్యాడు. ఇట్లా అడ్డగోలుగా రాయడానికి అయితే ఏముంది, రాసి రాగానే రాసి ఎక్కితే లోపల పడేయచ్చు. ఇట్లా కేసులు ఎంత అడ్డగోలుగా పెడుతున్నారు. మన వాళ్ళ మీద కొట్టి ఉల్టా మన వాళ్ళ మీద మర్డర్, అటెంప్ట్ మర్డర్ మన వాళ్ళ మీద పెట్టి ఎంతమంది అరెస్ట్ చేశారు. దీనివల్ల మిగిలిందేమో కానీ మన పార్టీ రాగానే లీగల్ సెల్ మాత్రం విపరీతంగా యాక్టివేట్ అయింది. ఎక్కడికెక్కడ లాయర్లు, అడ్వకేట్లు బాగా ఫుల్ అలర్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది, ఉన్నారు కూడా. కానీ వాళ్ళ తాకిడి ఇంకా పెరిగింది, ఇంకా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు ఇట్లా అసెంబ్లీ అయినందుకు కూడా పెడతారేమో తెలియదు. రామ అన్న బూత్ అన్నట్టు, అమ్మ అన్న బూత్ అన్నట్టు ఏం మాట్లాడన్నా కూడా దాని మీద కేసు పెడతారు. బూతులు మాట్లాడడానికి కేసు పెడతారేమో తెలియదు. ఐ థింక్ శైలజనాథ్ మీద ఇప్పటికే తయారై ఉంటుంది ఒకటి, కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాడు, గట్టిగా అరిస్తే కూడా కేసు పెడతారు. ఎదురు గుండెలు అదిరినాయి, ప్రజలకు భయపెట్టాడు, ప్రజలను వాళ్ళ గుండెలు అదిరినాయి, బీపీ పెంచినాడు అని చెప్పి పెట్టచ్చు కేసు. అంటే చట్టాన్ని ఇంటర్ప్రిటేషను, చట్టాన్ని ఎట్లా వక్రీకరించడం అనేది ఏ లెవెల్కి పోయారంటే, ఇట్లా పెట్టాలంటే బహుశా మనం వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసిండొచ్చు. అఫ్కోర్స్ రేపు వచ్చినాక అదే మనం చేయాలి, తప్పదు. చేయకుండా అయితే ఉండగలిగే పరిస్థితి లేదు. అయితే మనకు రెడ్ బుక్ అవసరం లేదు, మన నాయకుడు చెప్పినట్టు రెడ్ బుక్ అవసరం లేదు. ఎవరి వారికి తలకాయలోనే ఉంది. ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇక్కడికి రాలేని వాళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు, పై నుంచి కింది వరకు. జగన్మోహన్ రెడ్డి గారి దాటికి తట్టుకోలేక ఆయనను జనంలోంచి ఎలా ఉండకుండా చేయాలనడంతో పాటు, ఆయన సెక్యూరిటీని కాంప్రమైజ్ చేయడంతో పాటు, ఆఖరుకు పార్టీ అనేది లేకుండా ఎట్లా చేయాలి మొత్తం తీసేనే అంతవరకు వాళ్ళ కుట్ర ఉంది. ఇంకా వేరే రకంగా ఎదుర్కోగలమని వాళ్ళకి నమ్మకం లేదు, ధీమా లేదు. రాజకీయాల్లో ఏముంది, ఎన్నికలు జరిగితే ఒకరు వస్తా అంటాం, ఒకరు ప్రతిపక్షంలో కూర్చుంటాం, 5 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానో పద్ధతి ప్రకారం రాలేమని తెలుసు కాబట్టి, ఇంకా అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి, ఇంకా ఉండే శక్తులన్నిటినీ కూడగట్టుకుని మన చచ్చి బతికి బయటకు పెట్టినాడు. వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది. దాన్ని విజయం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల, బట్ అది విజయం, మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో. ఇంకోసారి రాలేనని తెలుసు. రావాలంటే ఒక్కటేంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, అందులోనూ వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఇది టార్గెట్. కానీ తన భ్రమ అది. నిన్న సత్తెనపల్లి, నిజంగా చెప్తున్నా, సత్తెనపల్లిలో నిన్న వచ్చిన జన ప్రభంజనం ఏదైతే మనం చూసామో మీరందరూ, ఒక్కటంటే ఒక్కటి కూడా వాహనం కానీ ఇవి కానీ మాట్లాడుకుని వచ్చిన, ఎందుకంటే దేన్ని అలౌ చేయలే. 3 రోజుల ముందు నుంచి మైకులు పెట్టి ఆటోలతో సహా బెదిరించారు. ఎవడు రావద్దు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కించుకోవద్దు. బస్సులను, వాహనాలను అందరినీ బెదిరించారు, ప్రైవేట్ బస్సుల వాళ్ళు. భోజనాలు పెడితే అది కార్యక్రమం అవుతుంది, దాన్ని బెదిరించారు. భోజనాలు కూడా పెట్టాల వాళ్ళ ఆ ఇంటి దగ్గర. 3 రోజులు 4 రోజులు మైకులు పెట్టి బెదిరించి, ఆ రోజు కూడా మీరు చూసింటారు టీవీలో, లాఠీ చార్జ్ ఎక్కడికెక్కడ నాయకులందరినీ ఎక్కడికి రానియకుండా కట్టడి చేస్తే పెళ్ళుబికి తన్నుకొని ఎట్లొచ్చారో చూశారుగా. ఒక్కటంటే ఒక్కటి వాహనం, ఎవరు నలుగురు మాట్లాడుకొని వచ్చింది లేదు, నాయకులు పెట్టింది లేదు. అన్ని 2 వీలర్స్ ఎక్కడికక్కడ వచ్చేసారు. అది రిజల్ట్. నువ్వు తొక్కే కొద్దీ రివర్స్ కొట్టడం అట్లే కొడతాది అనేది ఈరోజు మన చూపించినారు. రాష్ట్రం అంతా అదే ఉంటుంది. వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ మాదిరి డబ్బులు ఇచ్చి బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఆ బస్సులు ఆపేస్తే ఎట్లా వస్తారు అని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పొలం గట్ల వెంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, అడ్డంగా మోటార్ సైకిల్ వేసుకొని వస్తున్నారు. ఇవి మనకు ఎక్కడికి చూసినా కనపడుతున్నాయి. ఇదే నిన్న చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళాడు గుంటూరు. నా దగ్గర మీరు చూసింటారేమో తెలియదు, వీడియో వచ్చింది. ఆయన రోడ్ షో చేశాడు. ఉండరు, సహజంగానే ఉండాలని కూడా మనం ఒక్కొక్క నాయకుడు ఒక రకంగా ఉండదు, దాని పెద్ద క్రైటీరియా కాదు. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు 4 మంచి పనులు చేయి, జనం వస్తారు. రాక ఎక్కడ అవుతుంది, ఖచ్చితంగా వస్తారు, ఓన్ చేసుకుంటారు.
నువ్వు ఏమీ చేయకుండా జనంతో నాకు సంబంధం లేదనుకొని ఆ తర్వాత నువ్వు ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళు ఓట్లు వేయాలనుకొని ఆ రోజు అబద్ధాలు చెప్పిన వాడు అయితే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ కుటుంబం మొత్తం అట్లా నిలబడినారు కాబట్టి, చెప్పిన మాట మీద ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు అడుగు కదల్చరు కాబట్టి ఈరోజు విశ్వసనీయత అనే దానికి మారుపేరు ఏదైనా ఉంటే దానికోసం ఇబ్బంది పడినా సరే, సఫర్ అయినా సరే పర్లేదు అనుకునే లక్షణం ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అంతగా వస్తున్నారు. కార్యకర్తలు కూడా కష్టపడిన నాయకుడితో ఉండాలనే ఆ అనుబంధం ఏదైతే ఉందో, ఇక్కడ ఎవరు చైన్ లేదు, పైనుంచి కింది వరకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, మాతో సహా అందరం కార్యకర్తలమే. ఎవరు ఇక్కడ నాయకులు లేరు వైఎస్ఆర్సీపీలో, ఒక్కడు నాయకుడు, మిగిలిన వాళ్ళు అందరం కార్యకర్తలు. అది వైఎస్ఆర్సీపీ లక్షణం. నిత్యం ప్రజల్లో ఉండడం వైఎస్ఆర్సీపీ లక్షణం. దాన్ని నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు? నువ్వు ఎన్నైనా చేయొచ్చు. నేను ఆ వెహికల్ కూడా పట్టకపోయారు, ఏం పర్లేదు, ఆయన అట్లే వస్తాడు. ఇవి ఎన్ని చేసినా ఏమాత్రం ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ఆయనతో పాటు నడవడానికి లక్షలాది మంది మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఎట్లయితే ఉన్నారో, అది ఉన్నంతకాలం ఇదే శ్రీరామరక్ష పార్టీకి ఆయనకు. అలాగే కార్యకర్తలకు ఎక్కడ జరిగిన చిన్నపాటి ఇది పార్టీ మొత్తం అండగా ఉంటుంది. ఏమాత్రం ఎక్కడ ఎవరు వెరవని అవసరం లేదు. కష్టాలు ఒకటే ఏంటంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడినాం, ఇప్పుడు అధికారంలో లేము. ఆ రోజు అధికారంలో ఉన్నట్టు ఎవరికి ఉందని నేను అనుకోను. మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా లేనట్టే ఉండింది. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం ఏది ఉన్నా పార్టీ కార్యకర్తల ద్వారా, అయితే టీడీపీ వల్ల కాదు, దోచుకోవడానికి కాదు, కార్యకర్తల ద్వారా, మన నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి పోయే కార్యక్రమం ఉంటుంది. కార్యకర్తల సంక్షేమం కూడా ఖచ్చితంగా అది బాధ్యత. దాని మీద కూడా దృష్టి పెట్టాలనే ఇది మనకు 5 ఏళ్ల పాలన మనకు నేర్పించిన పాఠం. నెక్స్ట్ ఖచ్చితంగా ఆ పద్ధతిలోనే ముందుకు పోతామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. నేను కూడా ఆయన తరఫున హామీ ఇస్తున్నాను. తర్వాత ఈరోజు మనం ఏదైతే మొదలుపెట్టిన కార్యక్రమం ఉందో, ఈ అవేర్నెస్కు సంబంధించినంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల లాస్ట్ ఇయర్ నష్టపోయింది, ఇప్పుడు రావాల్సింది మొత్తం లెక్క కట్టి వాళ్ళు ఇచ్చినవి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే వీళ్ళు లెక్కేసిన వచ్చిన వాళ్ళని అడగాల్సిన కార్యక్రమం. ఆ రకంగా ప్రజల్లోకి వాళ్ళని చైతన్యం చేసే రకంగా మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు కిందికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో మనం లాంచ్ చేస్తే, నెక్స్ట్ మీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, ఆఖరికి విలేజ్లో కూడా మనం వెళ్తాం. ప్రతి చోట ప్రజలందరికీ తెలిసేలాగా వీడియో ద్వారా వేసి క్యూఆర్ కోడ్ దాన్ని నొక్కితే ఏ రకంగా ఓపెన్ అవుతుంది, మనకు సిస్టమ్ మన ఫోన్లోనే ఇవన్నీ ఉంటాయి. ఏవైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పత్రాలు, బాండ్లు, అవి నిజంగా బాండ్లే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి ఇచ్చినవి. త్రికరణ శుద్ధితో మొత్తం అమలు చేస్తామని ఆ కిందనే ఎవరెవరికి ఏమొస్తాయని రాసినవి, వీళ్ళ సంతకాలతో సహా ఉన్నవి. ఏడాదికి ఎంత, 5 ఏళ్లకి ఎంత అని రాసినవి. అది జూన్ 2024 నుంచి వస్తాయని క్లియర్గా రాసినవి. ఇందులో చిత్రం ఏదంటే 2-3 పథకాలు మనం ఇస్తున్నవి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినవి. ఆన్గోయింగ్ స్కీమ్స్, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వాటిని నువ్వు కొత్త స్కీమ్ అయితే ఏదో టైం, నాకు కొంత టైం పట్టింది మొదలు పెట్టడానికి అనొచ్చు. వాటిని కూడా లాస్ట్ ఇయర్ బకాయి పడ్డాడు. విద్యా దీవెన బకాయి పడ్డాడు, వసతి దీవెన బకాయి పడ్డాడు. ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇండివిజువల్గా ఇంటికి రావాల్సిన వాటికి సంబంధించిన ఈ 2 స్కీములు క్వశ్చన్ చేయొచ్చు. ఆడబిడ్డ అనేది, నిరుద్యోగ వృత్తి, మనం మొన్ననే పోరాటం కూడా చేశాం దాని మీద. సో వాటికి సంబంధించి సంవత్సరానికి 36,000, 18,000 ఎంతో ఆడబిడ్డకు రావాల్సింది. 18,000 నిండితే నీకు 18,000, నీకు 18,000 అన్నాడుగా. అలవి ఇవన్నీ కూడా దాంట్లో ఆ ఇంటికి సంబంధించినంత వరకు ఏమేమి అడగచ్చో వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు
మన దగ్గర ఉన్న ఆధారాలు మనం పెట్టాము. ఎక్కడికెక్కడ మీకు అందుబాటులోకి వస్తే మీరు కూడా వాటిని చూపించవచ్చు, మీ దృష్టికి వస్తే. ఆ తర్వాత కింద ఆ ఇంట్లో ఎవరికి వాళ్ళు తీసి వచ్చిన నాయకులను నిలదీయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను లేదా వాళ్ళ శాసనసభ్యులను నిలదీయాల్సిందిగా వాళ్ళని మనం అభ్యర్థిస్తాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళని చైతన్యపరుస్తాం ప్రజలను. సో ఆ కార్యక్రమం ఇప్పుడు లాంచ్ చేస్తాం. దీంట్లో ఏముందో ఏం పెట్టారు దీంట్లో? అదే అది ఉందా? చైర్స్ లాగేయండి, ఆ చైర్స్ వెనక్కి లాగేయండి. ఇన్ఛార్జీలు రండి అబ్బా, ఇన్ఛార్జీలు రండి. ఈ స్క్రీన్ మీద వస్తుందా? ఈ స్క్రీన్ మీద వస్తుందా? వేస్తున్నారా? వేశారా? ఎక్కడ? అక్కడ వచ్చి దీన్ని ఎవరైనా స్కాన్ చేస్తే కూడా వస్తుంది. ఫోన్ ఉందా? ఫోన్ ఉంటే స్కాన్ చేయి. ఒకరు కెమెరాలో తీసి దాని మీద ఎల్లో, దాని మీద స్ట్రిప్ మీద నొక్కండి. అది చూపించు, అట్లా చూపించండి. వస్తుందా? వస్తుందా? అక్కడ చూపి. సో దాని మీద క్లిక్ చేయి. ఏమొస్తుందా? ఇందులో మేనిఫెస్టో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలు, నెరవేర్చని హామీలు ఏమున్నాయో వాటికి సంబంధించిన ఇది ఉంటుంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో. మళ్ళీ వెనక్కు పోతే ఆయన అబద్ధ హామీలతో కూర్చిన ప్రమాణ పత్రం బాండు అది ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలా అబద్ధాలు ఆడారో విజువల్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినవి, ఆయన నోటి గుండా వచ్చిన మాటలే తీసిన వీడియో దాన్ని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు, అది ఒక అరగంట పాటు అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకొకటి ఓ ఫార్మాట్ ఉంటుంది, ఫామ్. దాంట్లో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో రాసుకొని, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల ద్వారా ఎంత వస్తుందో అది కూడా వేసుకొని లెక్క వేసి రెడీగా పెట్టుకోవడానికి వీలుగా ఒక పత్రం కూడా ఉంటుంది. దాంట్లో వాళ్ళు నింపి రెడీగా పెట్టుకొని రేపు టీడీపీ నాయకులు వచ్చినప్పుడు దాన్ని చూపించి అందులో లాస్ట్ ఇయర్ బకాయిని అడుగుతూ వాళ్ళకు ఇది ఉంటే వడ్డీ కూడా అడగచ్చు. ఎందుకంటే వడ్డీ ఇవ్వాలి కదా, అది ఉంటే తీసుకుంటే ఎక్కడన్నా పెట్టింటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నా వచ్చేది కాబట్టి అది కూడా అడగాలి. వాళ్ళు అడగడానికి అవకాశం కల్పించే రకంగా ఆ ఫార్మాట్ కూడా దాంట్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయి, విలేజ్ స్థాయి వరకు వెళ్తుంది. ఇందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మీరు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చింటారు కాబట్టి అక్కడ కూడా పాల్గొనాలి. విలేజ్ దగ్గరికి పోయేసరికి వీలైనంత వరకు కొన్ని ఇళ్ల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. అల్టిమేట్ లక్ష్యం ఒకటే, ఇగో మీ ఇంటి దగ్గర వచ్చిన టీడీపీ నాయకుడు నిలదీసి అడగండి, మెడలు వంచండి, రాబట్టండి అని ప్రజలకు మెసేజ్ పోవాలి. అందులో మనం తోడుగా ఉంటామనే మెసేజ్ పోవాలి. ఇక తమాషాలు కాదు కదా, వచ్చి హామీ ఇచ్చేసి బాండ్లు ఇచ్చేసి పోయి దాని ద్వారా ఓట్లు ఇచ్చుకుని ఆ తర్వాత తూనా బొడ్డని వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది, ఎందుకు ఒప్పుకుంటాం? సో నిలదీయాలి, ఎక్కడికక్కడ మెడలోంచి రాబట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.